హాయ్, అందరికీ నమస్కారం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అప్పుడెప్పుడో కార్ల్ మార్క్స్ రాసిన దాంట్లో చూసాం. అయితే కొన్ని సందర్భాల్లో మానవ సంబంధాలు అన్నింటినీ ఆర్థిక సంబంధాల రూపంలో చూడకూడదేమో అనిపిస్తుంది. కొన్ని కుటుంబాల్లో ముఖ్యంగా ఆప్యాయతలు, అనురాగాలు వాళ్ళు ఎంత ఎత్తుకెదిగినా అవి అలాగే ఉండడం చూస్తూ ఉంటాం. అలాంటి కుటుంబం మెగా కుటుంబం అని చెప్పాలి. ఇవాళ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ కదిలించేస్తుంది, భావోద్వేగపు పరిమళాలు వెదజల్లుతుంది అని చెప్పాలి. ఒక్కసారి అంత ఎమోషనల్ ట్వీట్ ఏంటి? యాక్చువల్గా ఆయన ఇంగ్లీష్లో రాశారు ఆ ట్వీటు, చాలా సుదీర్ఘమైన ట్వీట్. దాన్ని తెలుగులో ఆయన ఏం చెప్పారో మన తెలుగులో ఒకసారి అనువాదం చేసి మీకు చెప్తాను. అన్నయ్య గురించి ఒక ఆలోచన అంటూ ఆయన రాశారు. అన్నయ్య గురించి ఆలోచించడం ఎప్పుడు నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున జ్ఞాపకాల వీధిలో నడుస్తుంటే ఎన్నో జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా మనసులోకి వచ్చాయి. మా చిన్నతనంలో అన్నయ్య ఉన్నత విద్య కోసం ఇంటి నుంచి నరసాపురం వెళ్ళిపోయారు. ఆయన వేసవి సెలవులకు ఇంటికి తిరిగి రావటం మా ఇంట్లో ఒక పండుగలా ఉండేది. కానీ వేసవి సెలవులు ముగిసి ఆయన మళ్ళీ కాలేజీకి వెళ్ళే సమయం మాత్రం మాకు ఎంతో బాధను, నిరాశను మిగిల్చేది. ఆయన లేని లోటు మమ్మల్ని వెంటాడేది. ఆయన తిరిగి వచ్చే వరకు మా ఇల్లు మునుపటిలా కళకళలాడేది కాదు. నేను పాఠశాలలో చదువుకునే రోజుల్లో అన్నయ్య పక్కన నడవడమే నాకెంతో గర్వంగా అనిపించేది. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తితో కలిసి నడుస్తున్నానన్న భావన కలిగేది. అప్పటికి ఆయన ఇంకా కాలేజీలో చదువుతున్నారు. మా నాన్నగారి 350cc బుల్లెట్ బైక్ను అన్నయ్య నడుపుతూ పొడవాటి వంకర జుట్టుతో, దృఢమైన ఎన్సీసీ క్యాడెట్ శరీరాకృతితో, బెల్ బాటమ్ ప్యాంట్, కళ్ళద్దాలతో కనిపిస్తే అది నాకు ఒక అద్భుతమైన ఫ్యాన్ బాయ్ మూమెంట్. హీరోను ఆరాధించిన క్షణం అది. ఆయన సినీ జీవితపు తొలినాళ్లలో మొదటిసారి సింగపూర్కు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఒక పెద్ద నీలిరంగు బ్యాగ్ తీసుకొచ్చారు. ఆ బ్యాగ్లో నాకు మొదటి చిన్న లెగో హెలికాప్టర్ తెచ్చిచ్చారు. అలాగే కొన్ని రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కామిక్స్, మ్యూజిక్ క్యాసెట్స్, టేప్ రికార్డరు, సువాసన గల యార్లీ పౌడర్లు, సబ్బులు, కొన్ని పెర్ఫ్యూమ్లు, ఇతరుల కోసం చిన్న చిన్న బహుమతులు కూడా ఉన్నాయి. తర్వాత రోజుల్లో ఆయనకు పెళ్ళైనప్పుడు ఇక ఆయన మాకు దూరమైపోతారేమోనని చాలా భయపడ్డాను. ఒక గదిలో ఒంటరిగా నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండేవాడిని. అప్పుడు అన్నయ్య వదిన్ని తీసుకొచ్చి, రా, ఈరోజు నీకు ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తాను అన్నారు. నా ఏడుపుకు కారణం తెలుసుకుని వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత సంవత్సరాల్లో నేను చెన్నైకి, అప్పటి మద్రాసుకు అన్నయ్య వదినల దగ్గర ఉండటానికి వెళ్ళాను. వాళ్ళు నాపై చూపించిన ప్రేమ, శ్రద్ధకు కృతజ్ఞతలు చెప్పడానికి నా దగ్గర తగినన్ని మాటలు లేవు. అన్నయ్య సినిమా షూటింగుల్లో పడిన కష్టాన్ని, చేసిన శ్రమను, తగిలిన గాయాలను నేను స్వయంగా చూశాను. ప్రతిరోజు దాదాపు 18 గంటల పాటు కష్టపడి పనిచేసి చెన్నై వేడి ఉక్కపోతలో చెమటతో తడిసిన దుస్తులు, చెప్పులతో అర్ధరాత్రి ఇంటికి చేరేవారు. ఇంటికి వచ్చేసరికి నిలబడ్డానికి కూడా పెద్దగా శక్తి మిగిలేది కాదు. ఆయన కష్టార్జితంతో, త్యాగంతో నేను జీవిస్తున్నానన్న భావన నాకు అపరాధ భావాన్ని మిగిల్చేది. కానీ నా చదువులో వైఫల్యాల గురించి, జీవితంలో నాకు సరైన దిశ లేకపోవటం గురించి ఆయన ఒక్క మాట కూడా నన్ను బాధ పెట్టేలా మాట్లాడలేదు. తన ఔదార్యంతో మా కుటుంబాన్ని, మా బంధువులను ఆనందంతో నింపినట్టే అదే స్ఫూర్తితో తన స్నేహితులకు, నిర్మాతలకు, సినీ రంగంలోని సహచరులకు తనను కలిసిన ప్రతి ఒక్కరికి పంచారు. దక్షిణాది హిందీ చిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక వారధిగా నిలిచిన ప్రధాన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన ఎప్పుడూ భారతీయ సినిమాను నమ్మారు. హిందీలో ఆయన నటించిన ప్రతిబంధ్, ఆజ్కా గుండారాజ్ చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. సాంకేతిక పరిజ్ఞానంపై మంచి పట్టున్న వ్యక్తి, వైద్య శాస్త్రంపై ఆశ్చర్యపరిచేంత అవగాహన వ్యక్తి ఆయన. దాతృత్వం కలిగిన వ్యక్తి, కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి. సూపర్ స్టార్ నుంచి మెగాస్టార్ వరకు, కేంద్ర కేబినెట్ మంత్రి నుంచి జాతీయ పురస్కారాలు, అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ వరకు ఆయన చూడనిది, సాధించనిది ఏముంది? అయినా ఆయన ఎప్పుడు విశ్రాంతి తీసుకోరు కూడా. ఇటీవలే పెద్ద వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా మళ్ళీ బలవర్ధక వ్యాయామాలతో తనను తాను సిద్ధం చేసుకుని తిరిగి పనిలోకి వచ్చారు. ఆయనలో పుట్టుకతోనే ఒక ఆగని శక్తి ఉంది. అదే ఆయన్ను మన అందరి ప్రియమైన మెగాస్టార్గా, నాకు
మాత్రం ఏకైక హీరోగా నిలబెట్టింది. నా ప్రియమైన అన్నయ్య, ప్రకృతి తల్లి మీకు అపారమైన ఆరోగ్యం, అఖండమైన శక్తి, అద్భుతమైన విజయాలను మీ జీవిత ప్రయాణంలో ప్రసాదించాలి. నా అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం నాకు ఒక లాంఛనం కాదు. నాలాంటి ఎందరో జీవితాలను ఆయన ఎలా ప్రభావితం చేశారో, స్ఫూర్తినిచ్చారో, మార్చేశారో గుర్తు చేసుకునే ఒక సున్నితమైన సందర్భం. భారత భూమిని మనందరం ఎంతగానో ప్రేమించి ఆరాధించే ఈ దేశానికి మరింత మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి, మరింత బలమైన పునాదులు వేయటానికి ఆయన జీవితం నాలాంటి కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచింది. హ్యాపీ బర్త్డే నా ప్రియమైన అన్నయ్య. వా, ఎంత భావోద్వేగంగా రాశారు చెప్పండి. చూడండి, చిన్ననాటి బంధాలు, అనుబంధాలను గుర్తు చేసుకుంటూ చాలా చక్కగా, అంటే తన అన్నయ్య హీరో కాకముందే తనకు హీరో, తన అన్నయ్య పక్కన నడవడం ఒక గర్వం, అన్నయ్యతో బైక్ మీద వెళ్ళటం ఒక హీరోయిటిక్ అనమాట. తన అన్నయ్యని ఎప్పుడు హీరోగానే ఆరాధించారు, చూస్తున్నారు. పెళ్ళైన తర్వాత కూడా అదే ప్రేమ లభించినందుకు సంతోషపడుతున్నారు. ఈ క్రెడిట్ సురేఖమ్మది, వదినమ్మదే ఈ క్రెడిట్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అన్నయ్య మనవాడే, వదిన బయట నుంచి వస్తుంది. కానీ వదిన కూడా అమ్మలాగా ప్రేమ చూపిస్తే ఇక అమ్మా నాన్న, మరొక అమ్మా నాన్న దొరికినట్టే కదా. సో అలాంటి ప్రేమను పొందారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఇవాళ అంత ప్రేమను తిరిగి ఇవ్వలేకపోయినా కనీసం వ్యక్తం చేస్తున్నారు. అది చాలా బాగా అనిపించింది. దీనికి చిరంజీవి గారు అంతే భావోద్వేగంగా స్పందించారు. నా ప్రియమైన కళ్యాణ్ బాబు, నీ మాటలు మన జీవితంలోని అత్యంత విలువైన అధ్యాయాలను మరోసారి నా కళ్ళ ముందుకు తీసుకొచ్చాయి. అవి నన్ను ఎంతో భావోద్వేగానికి గురి చేశాయి. నువ్వు నా ప్రేమగా, త్యాగంగా గుర్తు చేస్తున్నదంతా నిజానికి నీ అన్నయ్యగా నేను నిర్వర్తించిన నా బాధ్యత, నా ఆప్యాయత మాత్రమే. ఈరోజు నిన్ను చూస్తుంటే నీ అచంచలమైన ధైర్యం, ప్రజల పట్ల నీ నిబద్ధత, మన భారతదేశం పట్ల నీకున్న ప్రేమ చూసి నాకెంతో గర్వంగా ఉంది. నువ్విప్పుడు లక్షలాది మందికి ఒక శక్తిగా, ఒక స్ఫూర్తిగా మారావు. నువ్వు నన్ను హీరో అంటావు, కానీ నీ దృఢ సంకల్పం, నిజాయితీ, స్వార్థరహితమైన నీ ప్రయాణం కూడా ఎన్నో విధాలుగా నాకు స్ఫూర్తినిచ్చాయి. ఈ అందమైన జ్ఞాపకాల కానుకను నాకు అందించినందుకు ధన్యవాదాలు కళ్యాణ్ బాబు. నీ ప్రేమ నా జీవితంలో లభించిన అత్యంత గొప్ప వరాల్లో ఒకటి. నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను, నీ అన్నయ్య. వా, ఒక మధ్యతరగతి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగి గంజి చూసి బెంజి చూసిన వ్యక్తి చిరంజీవి గారు, ఆయన కుటుంబం. ఇవాళ అవే మధ్యతరగతి ప్రేమలు అలాగే ఉన్నాయి. ఆ గుబాళింపు ప్రేమ పరిమళాలు అలాగే ఉన్నాయి వాళ్ళ మధ్య, ఏమాత్రం చెక్కు చెదరలేదు. స్థాయి, సెలబ్రిటీల హోదాలు, డబ్బు, అధికారం ఏవి వాళ్ళ దరి చేరలేదంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ చిరంజీవి గారు. చిరంజీవి గారి పెంపకం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే రామ్ చరణ్ గారు కానీ ఇంత సంస్కారవంతంగా ఉన్నారంటే రీజన్ ఒకటి, చిరంజీవి గారి పెంపకం. చిరంజీవిని వాళ్ళమ్మ నాన్న పెంచిన తీరు, వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రేమానురాగాలు ఇట్లా పట్టి ఉంచుతాయి అన్నమాట. సో అది వాళ్ళ నాన్నగారు ఇచ్చారు, వాళ్ళ నాన్నగారి నుంచి చిరంజీవి గారు వీళ్ళకి ఇచ్చారు, చిరంజీవి గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి రామ్ చరణ్ గారు, ఇలా ఒక్కొక్కళ్ళు అంటే అంత ముడివేసుకున్న, పెనవేసుకున్న బంధాలు ఇవన్నీ కూడా అని చెప్పాలి. ఏ సెలబ్రిటీల ఫ్యామిలీల్లో ఇంత ప్రేమానురాగాలు ఎక్కడున్నాయి చెప్పండి. అంటే మనం ఉన్న చుట్టుపక్కల మనకున్న తెలిసిన సెలబ్రిటీ కుటుంబాల్లో కూడా చూసుకుంటే ఇంత ప్రేమ అనురాగాలు బహుశా కనపడవు. సో ఉంటాయి, ఎంతో కొంత ఉంటాయి, కానీ ఇంత ప్రేమ గుబాళింపులు అయితే ఉండవు కదా. కానీ ఈ కుటుంబం, మనమైతే ఒకటే కోరుకోవాలి, ఈ కుటుంబం ఎప్పుడు కూడా ఇలానే ఇంత ప్రేమతో, అనురాగంతో, బంధాలతోటి, పెనవేసుకున్న అనుబంధాలతోటి ఇలాగే ఉండాలి. 10 మందికి స్ఫూర్తిగా ఉండాలి, 10 మందికి ఆదర్శంగా నిలవాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఇదొక చిరంజీవి గారి ఫ్యాన్ గాను, మెగా అభిమాని గాను, లేకపోతే ఒక జర్నలిస్ట్ గాను కాదు, ఒక సమాజంలో ఒక పౌరుడిగా చెప్తున్నాను నేను. ఒక పౌరుడిగా ఇలాంటి బంధాలు, అనుబంధాలు చూసినప్పుడు అట్లీస్ట్ మనకు కూడా అనిపిస్తుంది, మన అన్నతో మనం ఇంతే ప్రేమగా ఉండాలి, మన అమ్మతో ఉండాలి, మన నాన్నతో ఉండాలి అని. చిరంజీవి గారు ఇప్పటికీ తన తల్లికి సేవలు చేస్తున్నారని నిన్న ఎవరో చెప్తా ఉంటే విన్నాను.
అమ్మకి ఏదో వెన్నునొప్పో ఏదో అంటే ఆయన జెండు బాంబు రాస్తున్నాను, అమ్మకి సర్వీస్ అంటే సేవ చేస్తున్నాను అని చెప్పేసి ఎవరో చెప్పారనమాట. చిరంజీవి గారు ఇప్పటికీ తల్లి గారికి సేవ, పనోళ్ళు చాలామంది ఉంటారు కదా, మరి 71 సంవత్సరాల వయసులో వాళ్ళ అమ్మగారికి 90+. సో వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారు అమ్మ తల్లి సేవ చేసుకుంటున్నారంటే అవన్నీ కూడా స్ఫూర్తి కదా. ప్రతిదీ కూడా ఒక మనందరినీ నడిపించే ఒక చోదక శక్తి అని చెప్పాలి చిరంజీవి గారు, ఆయన చర్యలు కూడా. సో గ్రేట్. అన్నదమ్ములు ఇద్దరు కూడా చాలా చక్కగా వాళ్ళ భావోద్వేగాలను పంచుకున్నందుకు, అవి మనం విన్నందుకు, మనం చూసినందుకు, మనకు కూడా ఒక రకమైన ఎమోషన్లకు మనల్ని తీసుకెళ్ళినందుకు ప్రత్యేకంగా ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చిరంజీవి గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరినట్టుగా అఖండమైన ఆ ప్రకృతి అఖండమైన ఆరోగ్యాన్ని అన్నీ ఇవ్వాలి చిరంజీవి గారికి. చిరంజీవి గారు ఇప్పుడు అఖండమైన శక్తి, అద్భుతమైన విజయాలను, అపారమైన ఆరోగ్యాన్ని ఆ ప్రకృతి ఇచ్చి ఆయన మరింత ముందుకు నడిపించాలి, నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉంచాలని చెప్పేసి మనం కోరుకుందాం. హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు.